సమ్మర్ హీట్ ని మించిన పొలిటికల్ ఫీస్ట్ కి తెరలేచింది. 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్లోని వివిధ తేదీల్లో రాష్ట్రాలకి ఎన్నికలు జరగనుండగా మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక మరోసారి బీజేపీకి ఎదురొడ్డి నిలబడాలని ప్లాన్ చేస్తున్న తృణమూల్, డీఎంకేల వ్యూహాలు ఫలిస్తాయా లేక వారికి చెక్ చెప్పాలని బీజేపీ మంత్రాంగం నెగ్గుతుందా అన్నది మే 4న తేలబోతోంది. దేశంలో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలు కానుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అస్సాం, పుదుచ్చేరి, కేరళలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. తమిళనాడులో ఏప్రిల్ 23 ఎన్నికలు నిర్వహించనున్నారు. పశ్చిమ బెంగాల్లో మాత్రం 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 23, 29 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది. వీటితో పాటు 6 రాష్ట్రాల్లో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. గోవా, గుజరాత్, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, మహారాష్ట్రలోని పలు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. West Bengal, the 294 assembly constituencies, the polling shall be held in 2 phases. In the first phase 152 and the second phase 142. The date of poll shall be 23rd of April and 29th of April, and the counting shall be together for all, that is 4th of May 2026. మొత్తం 5 రాష్ట్రాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 17.4 కోట్లు అని సిఈసి జ్ఞానేష్ కుమార్ తెలిపారు. మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 824 కాగా 5 రాష్ట్రాల్లో పోలింగ్ స్టేషన్ల సంఖ్య 2.19 లక్షలుగా ఉందన్నారు. మొత్తం ఎలక్షన్ అధికారుల సంఖ్య 25 లక్షలని పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు అన్ని పార్టీల సలహాలు తీసుకున్నామని వెల్లడించారు సిఈసి. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో పర్యటించామని వివరించారు. ఎస్ఐఆర్కు సంబంధించి బిఎల్ఓలకు మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. పారదర్శక, నిష్పాక్షికంగా ఎన్నికల కోసమే ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఓటర్ అవగాహన కార్యక్రమంలో అధికారులు యువ ఓటర్లతో మాట్లాడామన్నారు. పోలింగ్, ఈవీఎంలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ఈసీ తెలిపింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామని సిఈసి జ్ఞానేష్ కుమార్ తెలిపారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అభ్యర్థుల ఫోటోలు ఈవీఎంలపై ప్రదర్శించాలని సూచించామని చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ 100% వెబ్కాస్టింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. Elections in all these 4 states and the Union Territory of Puducherry shall be violence free and inducement free. Commission will take strict action if anything to the contrary is noticed or reported. 6 రాష్ట్రాల్లో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. గోవా, గుజరాత్, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, మహారాష్ట్రలోని పలు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఉండటంతో బీజేపీకి ఎదురొడ్డి నిలబడాలని ప్లాన్ చేస్తున్న తృణమూల్, డీఎంకేల వ్యూహాలు ఫలిస్తాయా లేక వారికి చెక్ చెప్పాలనే బీజేపీ మంత్రాంగం నెగ్గుతుందా అని రాజకీయాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.